Hi everyone, welcome to Vinix IAS Academy. Address First Line Dwarkanagar Visakhapatnam. Contact number 98480-53431 9494153431. This is Chaitanya Raigada presenting you today's current affairs. We already discussed about current economy. We completed 3 sessions under this and this is 4th session. So today's topic, most important one, first one, non-performing assets, banking. So today's current affairs are related to banking. So first topic under banking is non-performing assets. సో ఎందుకు ఇది న్యూస్లో ఎందుకు ఉంది? నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి 2022-23లో 3.9%కి రెడ్యూస్ అయ్యాయి. సో అందుకని న్యూస్లో ఉందండి. ఓకే, సో ఇది ఏ రిపోర్ట్లో వచ్చిందంటే ఆర్బీఐస్ యాన్యువల్ ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్. సో ఆర్బీఐ 2022-23లో ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో 3.9%కి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి గ్రాస్ ఎన్పిఏ అంటాం. సో గ్రాస్ ఎన్పిఏ అనేది 3.9%కి ఫెల్ అయిందని చెప్పి మనకి ఆర్బీఐ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో ఇందులో బ్యాలెన్స్ షీట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. బ్యాలెన్స్ షీట్ అనేది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ మెయింటైన్ చేస్తాము, దాన్ని బ్యాలెన్స్ షీట్ అని చెప్తాము. ఆ బ్యాలెన్స్ షీట్స్ అనేవి ఏదైతే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిది కూడా 12.2%కి ఇంక్రీజ్ అయింది 2022-23లో. సో ఎన్పిఎస్ రెడ్యూస్ అయ్యాయి, బ్యాంకింగ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇది మనకి క్లియర్ సైన్ ఏంటి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో స్ట్రెంథన్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ షీట్స్ ఏదైతే 12.2%కి గ్రో అయ్యాయో ఇది లాస్ట్ 9 ఇయర్స్లో ఇది హైయెస్ట్ అండి. అంతేకాకుండా మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా ఏంటి అంటే ఈ రిపోర్ట్లో 2022-23లో టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ రిపోర్టెడ్ బై బ్యాంక్స్ డిక్లైన్ టు ఏ 6-year లో. సో మొత్తం ఏదైతే మనకి ఫ్రాడ్లెంట్స్ ఉన్నాయో ఆ బ్యాంకింగ్కి సంబంధించి ఆ అమౌంట్ అనేది గత 6 సంవత్సరాల్లో ఇదే లోయెస్ట్ అనమాట. ఓకేనండి. సో అంతేకాకుండా క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటాము లేదా సిఆర్ఏఆర్ అంటాం. ఇది బ్యాంకింగ్లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. సో దీన్ని చాలాసార్లు అడిగారు. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో. సో ఈ టర్మ్కి మీనింగ్ ఏంటి అంటే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో. ఇట్స్ ద రేషియో ఆఫ్ ఏ బ్యాంక్స్ క్యాపిటల్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో టోటల్ బ్యాంక్ క్యాపిటల్కి, సో దాని మూలధనానికి, దానికి రిస్క్ వెయిటెడ్ ఉన్న అసెట్స్కి, కరెంట్ లయబిలిటీస్కి మధ్యలో ఉన్న రేషియోనే మనం క్యాపిటల్ అడెక్వసీ రేషియో అంటాము. ఇది స్టేట్మెంట్స్ రూపంలో అడిగేటటువంటి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ లేదా క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది 2023 సెప్టెంబర్ నాటికి టోటల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి ఎంత ఉంది? 16.8%. సో క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఎంత ఉందండి? సో లయబిలిటీస్కి క్యాపిటల్కి ఉన్న రేషియో అని గుర్తుపెట్టుకోండి. సో అది 16.8% ఉంది. సో ఒక లోన్ని ఎప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము? ఎప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము అంటే 90 days పాటు ఓవర్ డ్యూ ఉండిపోతే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండూ కలిపి లోన్ తీసుకున్న తర్వాత 3 months పాటు కట్టకపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. ఓకేనండి. సో ఇందులో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో సబ్స్టాండర్డ్ అసెట్స్ ఉన్నాయి, డౌట్ఫుల్ అసెట్స్ ఉన్నాయి, లాస్ అసెట్స్ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కెన్ బీ క్లాసిఫైడ్ యాజ్ సబ్స్టాండర్డ్ అసెట్స్, డౌట్ఫుల్ అసెట్స్ అండ్ లాస్ అసెట్స్. సబ్స్టాండర్డ్ అసెట్స్ అంటే లెస్ దాన్ 12 months ఉంటే, అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది అది రిమైనింగ్ ఫర్ 12 months ఉంటే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్స్ అంటాము. అదే మోర్ దాన్ 12 months ఉంటే దాన్ని డౌట్ఫుల్ అసెట్స్ అంటాము. ఓకే, సో అలా కాకుండా లాస్ అసెట్స్ అంటే అసెట్స్ వేర్ లాస్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద బ్యాంక్ ఆర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ బట్ ద అమౌంట్ హ్యాస్ నాట్ బీన్ రిటర్న్ ఆఫ్ హోల్లీ. అంటే ఇంకా అమౌంట్ అనేది ఇంకా రాదండి. సో దాన్ని లాస్ అసెట్స్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్, అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? లెండింగ్ ప్రాసెస్ అనేది డిఫెక్టివ్గా ఉంది. అంటే ఏం లేదు, పీరియాడిక్ రివ్యూ చేయరు బారోవర్ది.
సో దానివల్ల అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కోఆపరేషన్ ఉండదు, ఒక బ్యాంక్కి ఇంకో బ్యాంక్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వరు. అంతేకాకుండా బిల్ఫుల్ డిఫాల్టర్స్ పెరగటం, సో ఇండస్ట్రియల్ సిక్నెస్ ఒక రీజను, రెగ్యులేటరీ కాంప్లైన్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం, వీటన్నిటి వల్ల కూడా మనకి ఎన్పిఎస్ పెరుగుతున్నాయి. అయితే ఎన్పిఎస్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. అందులో సర్ఫైసీ యాక్ట్ 2002 అది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్యూరిటరైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అంటాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 ఇది ఏం చేస్తుంది అంటే సెక్యూర్డ్ క్రెడిటర్స్ని మనకి కొలేటరల్గా కానీ లేకపోతే లోన్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేశామో దానికి డిఫాల్ట్ అంత ఈజీగా అవ్వకుండా ఈ యాక్ట్లో సపరేట్ కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. అది మీరు స్టాటిక్ పార్ట్లో ఒకసారి చూడండి. తర్వాత డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ని కూడా 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది ఈ డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఎప్పుడు పెట్టారు అంటే రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ 1993 ప్రకారం డెట్ రికవరీ ట్రిబ్యునల్ని పెట్టడం జరిగింది. రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్రప్సీ యాక్ట్ 1993 ప్రకారం డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ని పెట్టారు. ఆ తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఐబీసీ అంటాం. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటాం ఐబీసీ 2016 ఇది కూడా మనకి ఎన్పిఎస్ని రికవర్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట. తర్వాత నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, సో ఇందులో ఎన్పిఎస్ ఆఫ్ బ్యాంక్స్ని మనం తగ్గించడానికి ఇది కూడా పెట్టాము. ఇంద్రధనుష్ ప్లాన్ అనేది రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. తర్వాత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐకి సంబంధించి ఆర్బీఐ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు ఎన్హాన్స్ ద స్కోప్ ఆఫ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ని న్యూ రూల్స్ కొని పెట్టారు. అందులో యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ని హాస్పిటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 5 lakhsకి పెంచారు. తర్వాత ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ యూపీఐకి సంబంధించి ట్రాన్సాక్షన్ లిమిట్ క్రెడిట్ కార్డ్స్కి సో వాటికి 1 lakh ఇంక్రీజ్ చేశారండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్కి, లోన్ రీపేమెంట్స్కి సో యూపీఐ లిమిట్ని 1 lakh ఇంక్రీజ్ చేశారు. అదే ఇన్సూరెన్స్ సెక్టార్లో 2 lakhsకి ఇంక్రీజ్ చేశారు. అంతేకాకుండా మనకి ఈ మ్యాండేట్స్ ఫర్ రికరింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, సో ఇంతకుముందు లిమిట్స్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మ్యాండేట్స్ వితౌట్ ఎడిషనల్ ఫ్యాక్టర్ ఈ అథెంటికేషన్, సో ఎడిషనల్ ఫ్యాక్టర్ ఈ అథెంటికేషన్ అనేది 15,000 నుంచి క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్కి 1 lakhకి ఇంక్రీజ్ చేశారు. తర్వాత ఫిన్టెక్ రిపోజిటరీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట. ఓకే, సో దాని తర్వాత యూపీఐ ఇంటర్ఫేస్కి సంబంధించి ఏంటి అంటే అసలు యూపీఐ ఇంటర్ఫేస్ ఏంటి? యూపీఐ పవర్స్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇంటూ ఏ సింగిల్ మొబైల్ అప్లికేషన్. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ని సింగిల్ మొబైల్ అప్లికేషన్లో మనం లింక్ చేసుకొని ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఇలాంటి బ్యాంకింగ్ ఫీచర్స్ని మనం యూపీఐ ద్వారా వాడుకోవచ్చు. యూపీఐని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో లాంచ్ చేసింది. దీంట్లో ఏంటంటే ఐఎంపిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ అంటాము. సో ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ద్వారా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దీన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2016లో డెవలప్ చేసింది. సో ఈ యూపీఐని ఒమెన్, యుఏఈ, ఫ్రాన్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్ ఇలాంటి దేశాలు ఆల్రెడీ తీసుకొచ్చాయన్నమాట. తర్వాత యూపీఐ 123 పే లేదా 123 పే అంటాం. ఇదేంటంటే ఇది ఒక యూపీఐ పేమెంట్ సర్వీస్ ఫర్ ఫ్యూచర్ ఫోన్ యూజర్స్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్స్ అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఉండే ఒక యూపీఐ పేమెంట్ సర్వీస్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ యూపీఐ ఫ్యూచర్స్లో న్యూ ఫ్యూచర్స్ ఏంటి? క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అని ఒకటి, యూపీఐ లైటెక్స్ అని ఒకటి, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ద్వారా యూపీఐ లైటెక్స్ అనేది ఆఫ్లైన్లో చేయొచ్చు. తర్వాత యూపీఐ ట్యాప్ అండ్ పే. ఓకే, తర్వాత కన్వర్జేషనల్ పేమెంట్స్ అనేవి హలో యూపీఐ అంటాము. సో ఇవన్నీ కూడా న్యూస్లో వచ్చాయి. సో ఫస్ట్ వన్ న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ యూపీఐలో క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటాం. ఇక్కడ నుంచి యూపీఐలో క్రెడిట్ బేసిస్ మీద కూడా పేమెంట్స్ వచ్చాయి. తర్వాత అంటే క్రెడిట్ కార్డ్ని కూడా యూపీఐకి లింక్ చేయొచ్చు. తర్వాత యూపీఐ లైటెక్స్ అంటాము. దీంట్లో ఏంటి అంటే సో యూజర్స్ కెన్ బోత్ సెండ్ అండ్ రిసీవ్ మనీ ఆఫ్లైన్ అనమాట. యూపీఐ లైటెక్స్ ఏంటి? ఆఫ్లైన్లో యూజర్స్ అనేవాళ్ళు మనీ పంపించుకోవచ్చు, మనీ రిసీవ్ చేసుకోవచ్చు. కానీ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది ఉండాలి. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ
ఇది షార్ట్ రేంజ్ వైర్లెస్ కనెక్టివిటీ టెక్నాలజీ అనమాట. ఇది షార్ట్ రేంజ్ వైర్లెస్ కనెక్టివిటీ టెక్నాలజీ అంటాము. దీంట్లో డేటా అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ఫీల్డ్స్ ద్వారా ఈఎంఆర్ ద్వారా మనకి 2 డివైజెస్ మధ్య ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తర్వాత యూపీఐ ట్యాప్ అండ్ పే అంటాము. యూపీఐ ట్యాప్ అండ్ పే ఏంటి అంటే ఇట్ అలౌస్ ఎన్ఎఫ్ఎస్ ఎనేబుల్ క్యూఆర్ కోడ్స్ అనమాట. అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ ద్వారా క్యూఆర్ కోడ్స్ ద్వారా మనం ట్యాప్ చేసి మనీని పంపించవచ్చు. అలా కాకుండా కన్వర్జేషనల్ పేమెంట్స్ వచ్చాయి, అది హలో యూపీఐ అంటాము. హలో యూపీఐ అనేది కన్వర్జేషనల్ పేమెంట్స్ అనమాట. అంటే సింపుల్ వాయిస్ కమాండ్స్ని ఇచ్చి ఫండ్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే కార్డ్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా. కార్డ్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఇది న్యూస్లో ఎందుకు ఉంది? ఆర్బీఐ హ్యాస్ ఆర్డర్డ్ ఎ సర్టైన్ కార్డ్ నెట్వర్క్స్ టు స్టాప్ అన్ఆథరైజ్డ్ పేమెంట్స్ మేడ్ యూజింగ్ బిజినెస్ కార్డ్స్. బిజినెస్ కార్డ్స్ యూజ్ చేసి అన్ఆథరైజ్డ్ పేమెంట్స్ని ఆపడానికి ఆర్బీఐ ఏం చేసిందంటే సర్టైన్ కార్డ్ నెట్వర్క్స్ని ఇష్యూ చేసిందనమాట. సో ఈ ఆథరైజ్డ్ కార్డ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్లీ ఏం చేస్తాయి, ఈ బిజినెస్ కార్డ్స్లో టైఅప్ విత్ బ్యాంక్స్ కానీ, అవి థర్డ్ పార్టీ అండి. ఆథరైజ్డ్ కార్డ్ నెట్వర్క్స్ అంటే వీసా కానీ రూపే కానీ, సో ఇవన్నీ ఏం చేస్తాయి, బ్యాంక్స్తో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్తో మనకి టైఅప్ అయ్యి మనకి డెబిట్ కార్డ్స్ని, క్రెడిట్ కార్డ్స్ని, ప్రీపెయిడ్ కార్డ్స్ని ఇష్యూ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఒక ఫీ ఛార్జ్ చేస్తారు. ఏ ఫీ ఈజ్ ఛార్జ్ టు ది బిజినెసెస్ బై కంపెనీస్ దట్ ప్రాసెసెస్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అంటాము. సో వాటిని యాక్చువల్లీ ఇలాంటి కంపెనీస్ని ఏమంటామంటే మనం మర్చెంట్ కంపెనీస్ అంటాము. సో ఈ మర్చెంట్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ఒక డిస్కౌంట్ రేట్ దగ్గర మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ డిస్కౌంట్ రేట్ని మనం ఎండిఆర్స్ అంటాము. సో డెబిట్ కార్డ్స్ని కానీ క్రెడిట్ కార్డ్స్ని కానీ సర్వీస్ ప్రొవైడ్ చేసే రేట్ని ఏమంటామంటే ఎండిఆర్ అంటాము. ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఓకే, సో బ్యాంక్స్ టిపికల్లీ డామినేట్ ద చాయిస్ ఆఫ్ కార్డ్ నెట్వర్క్స్. నార్మల్లీ ఈ చాయిస్ ఆఫ్ కార్డ్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాంక్సే డామినేట్ చేస్తున్నాయండి. సో కానీ ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ కార్డ్ ఇష్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కస్టమర్స్కి ఏ కార్డు అంటే ఏ నెట్వర్క్ని చూజ్ చేసుకోవాలో, రూపేని చూజ్ చేసుకోవాలి. నార్మల్లీ బ్యాంక్స్కి వెళ్తే బ్యాంక్సే చెప్పేస్తాయి మీకు రూపే కార్డు తీసుకోండి, లేకపోతే మాస్టర్ కార్డు తీసుకోండి, లేకపోతే వీసా కార్డు మీరే తీసుకోండి అని చెప్పి మనకు ఆప్షన్ ఇవ్వవు. కానీ ఆర్బీఐ ఏం చెప్తుంది అంటే October 1, 2023 నుంచి కూడా కస్టమర్కి చూజ్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది చేంజ్ అయిందనమాట. సో అసలు కార్డ్ నెట్వర్క్ మార్కెట్ గురించి ఒకసారి ఇండియాలో మనం ఒకసారి చూస్తే మన దగ్గర ఏమేమి ఆథరైజ్డ్ నెట్వర్క్స్ ఉన్నాయి. వీసా పేమెంట్ వే ఉంది, మాస్టర్ కార్డ్ పేమెంట్ వే ఉంది, రూపే గేట్వే ఉంది, డైనర్స్ క్లబ్ ఉంది, అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే కార్డ్ మీద ఉంటుంది. వీసా కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అని, రూపే కార్డ్ అని, డైనర్స్ క్లబ్ అని, అమెరికన్ ఎక్స్ప్రెస్ అని, ఇలా డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయన్నమాట. కానీ రూపే అనేది ఇండిజీనస్ పేమెంట్ గేట్వే, గుర్తుపెట్టుకోవాలి. రూపే ఈజ్ అన్ ఇండియాస్ ఇండిజీనస్ పేమెంట్ నెట్వర్క్. సో మన వాళ్ళు డెవలప్ చేశారు. రూపే వాజ్ డెవలప్డ్ బై ఎన్పిసిఐ. ఎన్పిసిఐ డెవలప్ చేసిందండి. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈవెన్ యూపీఐ మనకి ఏదైతే ఆన్లైన్ పేమెంట్ ఉందో సో ఆ యూపీఐని కూడా ఈ ఎన్పిసిఐఏ డెవలప్ చేసింది. ఓకే, సో ఒకసారి గుర్తుపెట్టుకుంటే డెబిట్ కార్డులో రూపే గేట్వే వాళ్ళు ప్రజెంట్ డామినేట్ చేస్తున్నారండి. 65 మార్కెట్ షేరు రూపేదే ఉంది. అదే క్రెడిట్ కార్డులో అయితే వీసా అండ్ మాస్టర్ కార్డ్ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. 90% వాళ్ళదే ఉంది. ఓకే, సో ఒకసారి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది ఆర్బీఐ వాళ్ళ ఇనిషియేటివ్ అండి. ఓకే, సో ఇది ఓన్లీ ఆర్బీఐ కాకుండా ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ వీళ్ళిద్దరూ కలిపి మనకి ఈ ఎన్పిసిఐ అనేది 2007లో తీసుకొచ్చారు. సో ఎన్పిసిఐ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్. సో ఏ చట్టం ద్వారా ఎన్పిసిఐ ఏర్పాటు చేశారు అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 ద్వారా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్ క్రియేటింగ్ ఏ రొబస్ట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో రొబస్ట్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావడానికి ఈ ఎన్పిసిఐని తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ అండి, విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. సో దీనికి స్టాట్యూటరీ బ్యాకప్ ఏంటి అంటే మనకి
కంపెనీస్ యాక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, సో ఎన్పిసిఏలో ఉన్న పేమెంట్ ప్రొడక్ట్స్ ఏంటి? ఐఎంపిఎస్ ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ కానీ, లేకపోతే యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ కానీ, ఎన్ఏసిహెచ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ కానీ, ఇవన్నీ కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి అవైలబుల్గా ఉన్న పేమెంట్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆన్లైన్లో అడుగుతుంది ఐఎంపిఎస్ఆ లేకపోతే ఏంటి అని. ఓకే, సో ఇది కాకుండా కార్డ్ నెట్వర్క్ని రెగ్యులేట్ చేసే లేదా కార్డ్ ఎకో సిస్టమ్కి సంబంధించి రెగ్యులేటరీ నెట్వర్క్ చూద్దాం. ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐ ప్రైమరీ రెగ్యులేటరీగా ఉంటుందండి. గవర్నింగ్ లెజిస్లేషన్ నేను ఆల్రెడీ చెప్పాను. పిఎస్ఎస్ యాక్ట్, పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ అనేది దీనికి ప్రొవిజన్స్ ఇష్యూ చేస్తుంది. ఓకే, సో అది క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డుకి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వన్, ఇన్సూరెన్స్ ల్యాండ్స్కేప్. సో క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి కాబట్టి ఇండియాలో ఇన్సూరెన్స్ ల్యాండ్స్కేప్ ఎలా ఉందో చూద్దాము. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఇండియన్ ఇన్సూరెన్స్ ల్యాండ్స్కేప్కి సంబంధించి. ఇందులో ఇండియాకి సంబంధించి ఇన్సూరెన్స్కి సంబంధించి హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ రిపోర్ట్లో హెల్త్ ప్రొటెక్షన్ గ్యాప్ అంటాము, హెచ్పిజి. ఇది ఒక పారామీటర్ అండి. హెల్త్ ప్రొటెక్షన్ గ్యాప్ ఏంటి అంటే హెచ్పిజి ఆఫ్ 73%. సో ఇందులో ఆల్మోస్ట్ 40 crore పీపుల్కి ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. అంటే 31% ఆఫ్ పాపులేషన్కి ఇది మీరు మెయిన్స్లో డేటా రాసేటప్పుడు ఉపయోగపడుతుంది. 31% ఆఫ్ ది పాపులేషన్కి అంటే ఆల్మోస్ట్ 40 crore పాపులేషన్కి ఇండియాలో మనకి హెల్త్ ప్రొటెక్షన్ లేదు. సో అంటే ఓన్లీ 73%కి మాత్రమే ఎస్పెషల్లీ హెచ్బీజీ అనేది 73% ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, హెచ్బీజీ అంటే అసలు ఏంటి? ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ కేర్ కాస్ట్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ టు మీట్ కన్జ్యూమర్ నీడ్స్ అనమాట. అంటే కన్జ్యూమర్ నీడ్స్కి సంబంధించి ఏవైతే ఒక హెల్త్ కేర్ కాస్ట్ ఉన్నాయో దానికి అండ్ వర్సెస్ ద అమౌంట్ దట్ వుడ్ బి అవైలబుల్ టు కవర్ దోస్ కాస్ట్. ఓకే, సో ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ని మనం హెల్త్ ప్రొటెక్షన్ గ్యాప్ అంటాము. సో ఒకసారి క్లియర్గా చూడండి. హెల్త్ ప్రొటెక్షన్ గ్యాప్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ కేర్ కాస్ట్ విచ్ వుడ్ బి రిక్వైర్డ్ టు మీట్ కన్జ్యూమర్ నీడ్స్ వర్సెస్ ద అమౌంట్ దట్ వుడ్ బి అవైలబుల్ టు కవర్ దోస్ కాస్ట్. ఓకే, సో ఎంతైతే అవుతుందో దానికి మళ్ళీ వాడి దగ్గర ఎంతైతే అవైలబుల్గా ఉంటుందో దానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ప్రొటెక్షన్ గ్యాప్. సో ప్రొటెక్షన్ గ్యాప్ అని ఇంకో పారామీటర్ ఉంది. అదేంటి అంటే 87% లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ గ్యాప్ అండ్ మార్టాలిటీ ప్రొటెక్షన్ గ్యాప్ ఎక్సీడింగ్ 90% ఇన్ 26 to 35 ఏజ్ గ్రూప్స్ అనేది ప్రొటెక్షన్ గ్యాప్లో ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, సో పెన్షన్ అండ్ యాన్యుటీ కవరేజ్. సో ఓన్లీ 24% ఎన్రోల్డ్ ఇన్ ఎంప్లాయీ రిటైర్మెంట్ స్కీమ్స్. సో రిటైర్మెంట్ స్కీమ్స్లో ఓన్లీ ఇన్సూరెన్స్లో 24% మాత్రమే ఎన్రోల్ అయ్యారంట. అదే క్రాప్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే 6.1 crore నుంచి 5.2 crore క్రాప్ ఇన్సూరెన్స్కి ఎన్రోల్ అయిన వాళ్ళు తగ్గారు. సో అంతేకాకుండా కెటాస్ట్రోఫ్ ఇన్సూరెన్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ 95% పాపులేషన్ అనేవి నేషనల్ డిజాస్టర్స్లో ఇన్సూరెన్స్ అనేది అసలు కవర్ అయ్యలేదు అని చెప్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఇది రిపోర్ట్ అయితే ఇన్సూరెన్స్ సెక్టార్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే గ్లోబల్గా మనది 10th లార్జెస్ట్ మార్కెట్. ఎకనామిక్ సర్వే 2022-23 ప్రకారం ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇన్ ఇండియా ఈజ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2.7% ఇన్ 2000 టు 4.2% ఇన్ 2021. అంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది 2000 సంవత్సరంలో 2.7% ఉంటే అది 2021లో 4.2% పెరిగింది. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ప్రీమియమ్స్ కలెక్టెడ్ టు కంట్రీస్ జీడిపి. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ని ఎలా మెజర్ చేస్తారంటే టోటల్ కంట్రీ జీడిపికి ప్రెజెంట్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఎంత ఉందో దానికి రేషియోగా తీసుకుంటారనమాట. ఓకే, సో ఇన్సూరెన్స్ ప్రీమియం అండి, ఒక్క నిమిషం అండి, టోటల్ ప్రీమియం బై కంట్రీస్ జీడిపి ఈజ్ మెజర్డ్ యాజ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్. దేశం యొక్క మొత్తం జీడిపికి మరియు ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్ట్ చేసే మనీకి ఉన్న రేషియోనే మనం ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటాము. ఇన్సూరెన్స్ డెన్సిటీ ఎంత ఉంది ఇండియాలో ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది 2001లో $11.1 ఉంటే అది 2021లో $91 పెరిగింది. ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటి అంటే రేషియో ఆఫ్ ప్రీమియమ్స్ కలెక్టెడ్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్ టు ద కంట్రీస్ పాపులేషన్. సో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది ప్రీమియం అమౌంట్కి జీడిపికి రేషియో అయితే ఇన్సూరెన్స్ డెన్సిటీ అనేది ప్రీమియం అమౌంట్కి కంట్రీ పాపులేషన్కి ఉన్న రేషియో. తర్వాత రెగ్యులేషన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా. రెగ్యులేషన్ ఎలా చేస్తున్నారు అంటే ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 ఒకటి, తర్వాత ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ
అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDA అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. IRDA యాక్ట్ ద్వారా 1999లో ఇది రెగ్యులేషన్, ప్రమోషన్ అండ్ ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని ఓవర్సీ చేస్తుంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ డివిజన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఒక రెస్పాన్సిబుల్ డివిజన్గా ఉంది. తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చూడండి. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, IRDA which was established through IRDA Act 1999 and regulation, promotion and ఆర్డర్లీ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ని ఈ IRDAI అనే స్టాట్యూటరీ బాడీ చూస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ డివిజన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంటుంది. తర్వాత నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ దీన్ని కూడా 1980లో ఎస్టాబ్లిష్ చేశారు ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ అలైడ్ ఫీల్డ్స్ అనమాట. సో నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఎంబర్స్మెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్కి సంబంధించి RBI యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సో నార్మల్లీ ఏంటి అంటే కీ ఫైండింగ్స్ ఏంటి అంటే యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎంబర్స్మెంట్ స్కీమ్ 2022-23 ప్రకారం అరౌండ్ 7 lakh కంప్లైంట్స్ అనేవి రిసీవ్ అయ్యాయంట. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ద్వారా కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఎంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా కానీ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23లో మొత్తం 7 లక్షల కంప్లైంట్లు వచ్చాయి. ఈ 7 లక్షల కంప్లైంట్లో ఆల్మోస్ట్ 85.64% కంప్లైంట్స్ అనేవి డిజిటల్ మోడ్ ఆన్లైన్స్లో వచ్చాయి. దీనిలో RBI ఎన్నిటిని డిస్పోజ్ చేసింది అంటే బ్యాంక్స్ అన్నీ కలిపి ఆల్మోస్ట్ 98%ని డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో మెజారిటీ ఆఫ్ కంప్లైంట్స్ని ఎలా డిస్పోజ్ చేశారు, ఎలా సాల్వ్ చేశారంటే మ్యూచువల్ సెటిల్మెంటు, కన్సిలియేషను, మీడియేషన్, మధ్యవర్తిత్వం ద్వారా మెజారిటీ సెటిల్మెంట్ చేశారు. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ IOS అంటే రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఎంబర్స్మెంట్ స్కీమ్ 2021కి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఈ స్కీమ్ని 2021లో లాంచ్ చేశారు. 2021లో ఆల్టర్నేటివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అంటే ప్రత్యామ్నాయంగా కంప్లైంట్ని ఎలా RBI కంట్రోల్ చేస్తుందో దానికి సంబంధించి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. రెగ్యులర్ ఫ్రేమ్వర్క్ కాకుండా ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్ అనమాట. బర్డెన్ తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా ఈ ఇంటిగ్రేటెడ్ ఎంబర్స్మెంట్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్. సో దీంట్లో ఈ స్కీమ్ తీసుకొచ్చాక ఆల్రెడీ ఏవైతే ఎస్టాబ్లిష్డ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయో బ్యాంకింగ్ అంబర్స్మెంట్ స్కీమ్ 2006 కానీ, అంబర్స్మెంట్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ 2018 కానీ, అంబర్స్మెంట్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2019 కానీ, వీటన్నిటిని మెర్జ్ చేసి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబర్స్మెంట్ స్కీమ్ 2021ని లాంచ్ చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎవరెవరు వస్తారు, ఏ ఎంటిటీస్ దీని కిందకు వస్తాయి? ఆల్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఎయిదర్ అవే కాకుండా RRBs, రీజనల్ రూరల్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ ప్రైమరీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ నాన్ షెడ్యూల్డ్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్ సైజ్ ఆఫ్ 50 crore అండ్ అబౌవ్. 50 కోట్లు దాటిన ఈ బ్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి. అదే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అయితే ఎక్సెప్ట్ హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ ఈ అంబర్స్మెంట్ స్కీమ్ కిందకి రావు. గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్లో హౌసింగ్ ఫినాన్స్ కంపెనీస్ అనేవి రావండి. అవి కాకుండా ఆల్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కూడా వస్తాయి. ఓకే, ఇవి కాకుండా ఆల్ పేమెంట్ సిస్టమ్ పార్టిసిపెంట్స్ కానీ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఈ అంబర్స్మెంట్ స్కీమ్లోకి వస్తాయి. ఇందులో అపాయింట్మెంట్స్ ఎవరు చేస్తారంటే డైరెక్ట్గా RBI అపాయింట్ చేస్తుందండి. కంప్లైంట్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? రెడ్రెసల్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ కంప్లైంట్స్ ఈజ్ ప్రెజెంట్లీ హ్యాండిల్డ్ బై 24 ఆఫీసెస్ ఆఫ్ ది RBI అంబర్స్మెంట్, ORBIOs అంటాం. సో నేషన్ వైజ్ RBI ఏం చేసింది అంటే RBI అంబర్స్మెంట్ ఆఫీసెస్ని 24 ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేసింది. అవి ఈ అంబర్స్మెంట్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకేనండి, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ ది Vinex IAS Academy channel and please share the videos and please subscribe to Vinex IAS Academy channel for more current affairs. Right? Thank you very much. Have a nice day. All the best for your preparation.